అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ బిగ్ బాస్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఇప్పటి నుంచి మనం బీబీ జోడీ గురించి ప్రతి ఒక్క అప్డేట్ ఇవ్వబోతున్నాం. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగైతే మీకు తొందరగా నోటిఫికేషన్స్ వస్తాయి. ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఎవరు రాబోతున్నారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు, అన్నిటి గురించి కూడా ఈ ప్రతి ఒక్కటి కూడా మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఏంటి అనేది దాని గురించి. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రస్తుతానికైతే ఈరోజు మన వీడియో వచ్చేసరికి కంటెస్టెంట్స్ ఎవరెవరు రాబోతున్నారు, ఏ సీజన్స్ నుంచి రాబోతున్నారు, పర్టికులర్గా ఆ సీజన్లో నుంచి వాళ్ళని ఎందుకు తీసుకున్నారు అనే దాని గురించి ఉండబోతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ జోడీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ జోడీ అయితే సీజన్ 1 నుంచి అండ్ సీజన్ 2 నుంచి కలిపి ఒకరిని తీసుకోవడం జరిగింది. నేనేమనుకున్నానంటే పోయిన సీజన్స్లో ఒకటే సీజన్ నుంచి ఇద్దరిని తీసుకోవడం జరిగింది కదా అనుకున్నాను, కానీ ఇప్పుడైతే అలా లేదండి. ఒక్కొక్క సీజన్ నుంచి ఒక్కొక్కరిని తీసుకున్నారు. అట్లానే ఉంది కాబట్టి సీజన్ 1 నుంచి ధనరాజ్ గారిని తీసుకోవడం జరిగింది. సీజన్ 2 నుంచి భానుశ్రీని తీసుకోవడం జరిగింది. నాకెందుకో ఇది అంత పర్ఫెక్ట్ జోడీలాగా అనిపించడం లేదు. ధనరాజ్ గారికి భానుశ్రీకి అంత కలవకపోవచ్చు, బట్ కామెడీ టైమింగ్ ధనరాజ్ గారిది చాలా బాగుంటుంది కాబట్టి మేబీ అలా తీసుకొని ఉండొచ్చు. కానీ వీళ్ళిద్దరూ మేబీ అంత కాలం అయితే సస్టైన్ కాలేరు అనిపించింది నాకు బీబీ జోడీలో. సెకండ్, నేను ఆల్రెడీ చెప్పాను పోయిన వీడియోలో, కీర్తి భట్ ఖచ్చితంగా వస్తుంది. కొంచెం కాంట్రవర్సీ ఉంది కీర్తి భట్ది ప్రస్తుతానికి అండ్ నడుస్తుంది కాబట్టి కీర్తి భట్ రావాల్సిందే. సీజన్ 6 నుంచి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్న కంటెస్టెంట్ ఎవరన్నా ఉన్నారంటే అది కీర్తి భట్ అని అనుకున్నాను. అండ్ కీర్తి భట్ వస్తుంది, బట్ తనతో పేరప్ చేసిన కంటెస్టెంట్ అయితే చేతు ఆల్రెడీ మనం సీజన్ 1లో చూడడం జరిగింది. బీబీ జోడీ సీజన్ 1లో మళ్ళీ ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సీజన్ 1లో తను ఒక ఫైనలిస్ట్, ఖచ్చితంగా బీబీ జోడీలో ఫైనలిస్ట్ అయ్యాడు, తీసుకోవడంలో తప్పేం లేదు. కానీ మేబీ మళ్ళీ తీసుకోవడం ఎందుకు, ఆల్రెడీ చూసేసాం కదా అనిపించింది. బట్ ఓకే, కామెడీ ప్లస్ కొంచెం కీర్తి గారు కొంచెం సీరియస్గా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరికి సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నామినేషన్స్ కూడా వీళ్ళు పక్కా డ్యామ్ షూర్గా వేస్తారు ప్రతి ఒక్కటి కూడా అనిపించింది కాబట్టి మేబీ ఈ ఇద్దరిని తీసుకోవడానికి కారణం అదే ఉండొచ్చు. థర్డ్, విశ్వ అండ్ నేహా చౌదరి. విశ్వ గారు చాలా బాగా డ్యాన్స్ చేస్తారండి, చాలా యాక్టివ్గా ఉంటారు. నామినేషన్ పాయింట్ పెట్టాలన్నా కూడా చాలా బాగా పెడతారు కాబట్టి బేబీ విశ్వని అట్లా తీసుకోవడం జరిగింది. అండ్ విశ్వ సీజన్ 5 నుంచి, ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను, చైతు గారు నాన్ స్టాప్ సీజన్ నుంచి రావడం జరిగింది, ఓటీటీ సీజన్. అండ్ కీర్తి భట్ సీజన్ 6 నుంచి. నెక్స్ట్ విశ్వ అండ్ నేహా చౌదరి అని చెప్పాను కదా, విశ్వ గారు సీజన్ 5 నుంచి వస్తున్నారు అండ్ నేహా చౌదరి గారు సీజన్ 6 నుంచి రావడం జరుగుతుంది. నేహా చౌదరి గారు సీజన్ 6లో ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి తన గురించి పెద్దగా తెలీదు. బట్ తీసుకోవడానికి నాకు అంత బాగా అనిపించలేదు, ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ చేస్తుందని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే సీజన్లోనే స్టార్టింగ్లోనే ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి మేబీ వేరే వాళ్ళని తీసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. ఇప్పటికే ఆల్రెడీ ఇద్దరు అయిపోయారు సీజన్ 6 నుంచి, కీర్తి భట్ అండ్ నేహా చౌదరి ఇద్దరిని సీజన్ 6 నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ కపుల్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్స్ మణికంఠ అండ్ ప్రియాంక సింగ్. వీళ్ళిద్దరిది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనిపించింది, ఎందుకంటే మణికంఠ గురించి ఆల్రెడీ మనం సీజన్ 8లో చూసేసాం. తను అంటే ఓవర్ డ్రామాటిక్గా ఉంటాడు ప్రతిదానికి. అండ్ ప్రియాంక సింగ్ కూడా ఆల్మోస్ట్ అంతే అండి, ఓవర్ డ్రామాటిక్గా, కొంచెం చిన్నదానికి కూడా పెద్దగా వీళ్ళు భూతద్దంలో పెట్టి చూస్తారు కాబట్టి వీళ్ళ నామినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ సీజన్కి కొంచెం హైప్ రావడానికి మేబీ వీళ్ళిద్దరు ఉంటే బాగుంటుంది అని అనిపించింది నాకు కూడా. ఈ ఇద్దరు జోడీ కొంచెం విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయని అనిపించింది నాకు కూడా, ఎందుకంటే డ్యాన్స్ ప్రియాంక సింగ్ చాలా బాగా ఇస్తుంది, ఇరుగా తీస్తుంది కాబట్టి ఇట్లాంటి కంటెస్టెంట్ ఉంటే మేబీ ప్రియాంక సింగ్ అండ్ మణికంఠ గెలిచే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక రికార్డ్ బ్రేకింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పుకోవాలి, అమర్దీప్ అండ్ నైనిక. వీళ్ళిద్దరూ కంటెస్టెంట్స్గా పేరప్ కావడం జరిగింది. అమర్దీప్ అండ్ నైనికను ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదండి, ఎందుకంటే విన్నింగ్ చేయడానికే చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కీర్తి భట్ ఉందండి, కీర్తి భట్తోని చైతూని చేశారు అండ్ ధనరాజ్తోని భానుశ్రీని చేసినప్పుడు అమర్దీప్కి నైనికకు కూడా కొంచెం డిఫరెంట్గా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అమర్దీప్కి బాగా డ్యాన్స్ వస్తుంది అండ్ నైనికకు సూపర్ డాన్సర్ డీ కూడా ఆల్రెడీ గెలిచి వచ్చిన కంటెస్టెంట్కి వీళ్ళిద్దరిని పేరప్ చేస్తే ఇరుగదీస్తారు డ్యాన్స్. అట్లాంటప్పుడు ఏమవుతుంది, విన్నింగ్ ఛాన్సెస్ కూడా వీళ్ళకే ఎక్కువ ఉంటాయి కాబట్టి మేబీ అమర్దీప్ నైనిక ఈ ఇద్దరు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ 5 జోడీలు చెప్పుకున్నాం, ధనరాజ్, భానుశ్రీ, చైతు, కీర్తి భట్, విశ్వ, నేహ, మణికంఠ, ప్రియాంక సింగ్ అండ్ అమర్దీప్, నైనిక. వీళ్ళలో మోస్ట్లీ ఛాన్సెస్ అమర్దీప్, నైనికకు అండ్ సెకండ్ ఛాన్సెస్ మణికంఠ అండ్ ప్రియాంక సింగ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక 4 కంటెస్టెంట్స్, 4 జోడీల గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ సాయి శ్రీనివాస్ అండ్ నైని పావని. సారీ, నేను అమర్దీప్ అండ్ నైనిక ఏ సీజన్ నుంచి వచ్చారో చెప్పలేదు కదా. అమర్దీప్ ఏమో సీజన్ 7 నుంచి, నైనిక ఏమో సీజన్ 8 నుంచి రావడం జరిగింది. మణికంఠ సీజన్ 5 నుంచి, ప్రియాంక సింగ్ మణికంఠ సీజన్ 8 నుంచి అండి, ప్రియాంక సీజన్ 5 నుంచి రావడం జరిగింది.
నెక్స్ట్ సిక్స్త్ జోడీ వచ్చేసరికి సాయి శ్రీనివాస్ అండ్ నైని పావని డ్యాన్స్ బాగా ఇస్తుంది. సాయి శ్రీనివాస్ బిగ్ బాస్ సీజన్ 9లో కూడా అంత బాగా పర్ఫామ్ చేసింది ఏమీ లేదు, కొంచెం కన్నింగ్గా కనిపించాడు కానీ డ్యాన్స్ ఇరగదీసిన మూమెంట్ అయితే ఏం లేదు. కాబట్టి మేబీ వీళ్ళకి అంత ఛాన్సెస్ అయితే కనిపించడం లేదు నాకు. కానీ అందరినీ తోపులోనే తీసుకుంటే ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు, కాబట్టి కొంచెం ఇట్లాంటి కంటెస్టెంట్స్ని తీసుకోవడం కూడా తప్పలేదు అనిపించింది. బట్ కొంచెం ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కానీ మోస్ట్లీ ఫైనల్ వీక్ కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువ. నెక్స్ట్ మానస్ శ్రేష్ఠి, వీళ్ళ జోడీ కూడా సూపర్ అండి. అసలు మానస్ సూపర్ యాక్టివ్గా ఉంటాడు అండ్ శ్రేష్ఠి ఆల్రెడీ మనకు పుష్ప 2 సాంగ్ తనే కొరియోగ్రఫీ చేసింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరు జోడీ ఇంకా కొంచెం ముందు పోయే అవకాశాలు ఉన్నాయి. ఫినాలే వీక్కి విన్నింగ్ ఛాన్సెస్ కూడా వీళ్ళకే ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది. నెక్స్ట్ అఖిల్ అండ్ వాసంతి, శ్రేష్ఠి ఏమో సీజన్ 9 నుంచి, మానస్ ఏమో సీజన్ 5 నుంచి, సాయి శ్రీనివాస్ సీజన్ 7 నుంచి, నైని పావని సీజన్ 9 నుంచి, పావని సీజన్ 7 నుంచి అండి, సారీ. అఖిల్ సీజన్ 4 నుంచి రావడం జరిగింది. అఖిల్ని ఆల్మోస్ట్ స్టార్ మాలో ఏ షో జరిగినా కూడా అఖిల్ని ఇన్వైట్ చేస్తూనే ఉంటారు కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. వాసంతి కూడా పోయిన సీజన్లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేసింది బీబీ జోడీలో. మళ్ళీ తీసుకోవడానికి కారణం ఏంటంటే కొంచెం గ్లామర్ ఉండాలి కదా అనే దాంట్లోనే తీసుకున్నారు. వాసంతి కొంచెం గ్లామర్గా ఉంటుంది, డ్యాన్స్ బాగా వేస్తుంది కాబట్టి వాసంతిని తీసుకోవడం జరిగింది. చూసారా సీజన్ 6 నుంచి ఇప్పటికే ఆల్రెడీ 4 అయిపోయారు కాబట్టి ఇంకా ఉన్నారండి సీజన్ 6 నుంచి. అఖిల్ అండ్ వాసంతి కూడా కొంచెం ఛాన్సెస్ అయితే ఉన్నాయి గెలవడానికి, బట్ మోస్ట్లీ ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం. నెక్స్ట్ శ్రీ సత్య అండ్ అర్జున్ కళ్యాణ్, వీళ్ళిద్దరు జోడీని కూడా ఆల్రెడీ మనం బీబీ జోడీలో చూసేసాం కానీ మళ్ళీ తీసుకొస్తున్నారు. నాకైతే అంత వీళ్ళని మళ్ళీ చూడాలని అంత ఇంట్రెస్ట్ లేదు కానీ ఓకే పర్లేదు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అర్జున్ కళ్యాణ్ ఒక సీరియల్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం ఫుల్ ఫేమ్లో ఉన్నాడు తను, కాబట్టి అతన్ని తీసుకోవడం జరిగింది. ఇమీడియట్గా అర్జున్ కళ్యాణ్కి ఎవరిని పేరప్ చేస్తే బాగుంటుంది అంటే శ్రీ సత్యం చేస్తేనే బాగుంటుంది. వేరే వాళ్ళని ఎవరిని చేసినా కూడా అంత హైప్ రాదు కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకోవడంలో అంత పెద్దగా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఇద్దరు కూడా మళ్ళీ సీజన్ 6 నుంచి రావడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా డిఫరెంట్ సీజన్స్ నుంచి వచ్చారు. బట్ ఓన్లీ అర్జున్ కళ్యాణ్ అండ్ శ్రీ సత్య మాత్రమే సీజన్ 6 నుంచి మ్యూచువల్గా రావడం జరిగింది. చూసారా సీజన్ 1 నుంచి ఒక్కరిని మాత్రమే తీసుకోవడం జరిగింది, ధనరాజ్ గారిని. సీజన్ 2 నుంచి కూడా ఒక్కరిని తీసుకోవడం జరిగింది, భానుశ్రీ గారిని. ఎందుకు అని అంటే చాలా ఇయర్స్ అయిపోయింది కదా, అట్లా అందరినీ సీజన్ 1 నుంచి సీజన్ 2 నుంచి తీసుకుంటే ఏంటంటే అంతగా గుర్తుపట్టలేము. మొన్న జరిగిన సీజన్స్ నుంచి తీసుకుంటే ఏంటంటే కొంచెం తొందరగా గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది. సీజన్ 3 నుంచి అయితే ఒక్కరు కూడా లేదండి. సీజన్ 4 నుంచి అఖిల్ ఉండడం జరిగింది. సీజన్ 5 నుంచి విశ్వ అండ్ ప్రియాంక సింగ్ ఉండడం జరిగింది. సీజన్ 6 నుంచి 5 అండ్ నాన్ స్టాప్ సీజన్ నుంచి ఒక్కరు, సీజన్ 8 నుంచి 2, సీజన్ 9 నుంచి కూడా 2 రావడం జరిగింది. సో దీంట్లో మీ ఫేవరెట్ ఎవరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.